1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుంటే ఎన్నిసార్లు మాట్లాడతాము బంగారం సార్, ఇప్పుడు మహిళలకు చాలా ఇది గుడ్ న్యూస్ సార్. ధరలు బాగా తగ్గిపోతున్నాయి. కొందామంటే డబ్బులు లేవు మా దగ్గర. మరి ధరలు చూస్తే క్రమేప తగ్గిపోతున్నాయి. మరి 24 క్యారెట్స్ అయితే 14,000కు వచ్చేసింది. 22 క్యారెట్స్ 13,000కి అయితే రావడం చూస్తుంది. ఇంకా వెండి అంటారా 2,65,000కు వచ్చింది. మరి కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి టైం అని చెప్పి చాలా మంది బిజినెస్ అనలిస్ట్ చెప్పడం జరుగుతుంది. మరి ధరలు ఎందుకు ఒక్కసారి ఇంతలా పడిపోతున్నాయి? మళ్ళీ సడన్ గా రైజ్ అవుతాయా? ఒక పక్కన చూస్తే యుద్ధం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ ఇరాన్. ఎందుకంటారు? కారణాలు ఏంటంటారు? ఒక్కసారి డీటెయిల్ గా మాట్లాడు. విరుగుట కొరకే అని ఇప్పుడు 100 సార్లు చెప్పి ఏదైనా అడ్డు ఏమంటారు అంత లేకుండా పెరిగిపోయింది అనుకోండి, పడిపోవడానికే ఉంటుంది. న్యూటన్స్ లా ప్రకారం ఫిజిక్స్ లో మీరు చదువుకొని ఉంటారు. ఒక టెన్నిస్ బాల్ ని పైకి ఇస్తారండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పడితే రావడానికి 5 సెకండ్లే పడుతుంది. నేను అడిగిన క్వశ్చన్ లింక్ చేశాను. మనం ప్రతిదీ ఎగ్జాంపుల్ చదివితే ప్రజలకి అర్థమవుతుంది. సో రేట్లు దాని ఇష్యూ ఏంటంటే మనం చెప్పుకున్నాం 1950s లో 30 రూపాయలు తులం ఉండేది. 30 రూపాయలు. మా నాన్నమ్మకి 150 తులాలు కట్నం ఇచ్చారంట అప్పట్లో. తులం 30 రూపాయలు ఉన్నప్పుడు 150 తులాలంట. మాకు చెప్తారు, అరే నా దగ్గర మీరు ఎందుకు పని చేయ, మీ ఆస్తులు ఎందుకు పనికిరా. సో అది అలాగ ఏమైంది, 93కి వచ్చేసరికి 93, 94, 4,000 అయింది తులం. 2012, 11-12లో 28,000 అయింది 24 క్యారెట్. కరోనా టైంలో 50-60,000 అయింది. ట్రంప్ గారు రాకముందు 75,000, 80,000 ఉండేది. ఇప్పుడు 1,45,000 ఎంత అయింది. కానీ 1,90,000కి వెళ్తామని ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా సిల్వర్. అది రేట్లు ఎందుకు తగ్గుతున్నాయంటే లాస్ట్ ఇయర్ కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు? 80,000, 90,000 కొనుక్కుంటూ 1,50,000కి అమ్ముకుంటారు. 100% ప్రాఫిట్ విత్ ఇన్ 10 months or 1 year. ఇప్పుడు ఏమైంది, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడ కొనేవాళ్ళు, ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ చేసుకోరు. ఇప్పుడు ఎవడని కొనుక్కుంటే లాస్ ఏముంటుంది. ఇప్పుడు 1,60,000 కొన్నారు, 1,45,000 అయింది. ఏమైంది? లాస్ అవుతుంది. ఇది కారణం. మరి దీనికి కారణాలు ఏంటంటే బిజినెస్ అనేది, ట్రేడింగ్ అనేది లాభం మీరు కొంటారు, 6 నెలల నుంచి 10,000 వేసుకొని అమ్మేస్తారు. రియల్ ఎస్టేట్ సెల్లింగ్, ట్రేడింగ్ అంటాం, బయింగ్ అండ్ సెల్లింగ్. వెండి ఎందుకు పెరిగింది అనేది మన ఇండస్ట్రీ యూసేజ్. కానీ గోల్డ్ ఎందుకు పెరిగిందంటే స్టాక్ మార్కెట్ కుదేలవడం వల్ల వేరే ఆప్షన్స్లో ఉండేది మిగిలింది రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్. రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా మందగుడిగా ఉందనేది మనం చూసాం. మిగిలిన ఆప్షన్ ఇదే. మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఎంత కొట్టుకున్నా 10-11%, 12% ఉంటుంది. బాండ్స్ ఇవన్నీ కూడా 7-8%. సో ఉన్న దాంట్లో ఎక్కువ లాభం వచ్చేది గోల్డ్, సిల్వర్. అందుకని అప్పుడు అందరూ కొన్నారు, ఇప్పుడు అందరూ అమ్ముతున్నారు. అంటే మరి రీసెంట్గా మోడీ గారు కూడా చెప్పారు కదా సార్, ఒక సంవత్సరం వరకు బంగారం కొనకండి, ఆపండి అని చెప్పారు. మరి అది కూడా కారణం అనుకోవచ్చు. ఆయన స్వార్థం అంటే కరెక్ట్ కాదని కంట్రీని ముందు చర్యగా ఫోర్కాస్ట్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పాడు. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇండియాలో సౌత్ ఇండియా. ఎందుకంటే మనకి ఈరోజు యాజ్ ఆఫ్ టుడే రఫ్గా 32,000 టన్నులు గోల్డ్ ఉందంట ఇండియాలో. 3 రూపాయల్లో ఉంది. ఒకటి ఒంటి మీద ఉంది, రెండోది లాకర్లో ఉంది, మూడోది ఎక్కడ ఉంది చెప్పండి. వేసుకున్న జ్యువెలరీ వేరు, ఓల్డ్ జ్యువెలరీ వేరు. వేసుకునేది దాచుకునేది బాగా సరిపోయింది. సో మన భారతదేశం నుండి 2 విషయాల మీద ఇంపోర్ట్ డ్యూటీ బాగా కడతాం. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్ళిపోతుంది, గోల్డ్, క్రూడ్ ఆయిల్. ఈ రెండింటి మీద మనం ఎక్కువ మన సంపదని ఫారెన్ ఎక్స్చేంజ్ వదులుకుంటున్నాం. మోడీగా దానివల్ల ఏమవుతుంది, ట్రంప్ గారికి డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, మన రూపీ వీక్ అవుతుంది. మోడీ గారి ప్రయత్నం అంటే ఎత్తుకు పై ఎత్తు. రజనీకాంత్, కమలాసన్ సినిమా వచ్చింది నా చిన్నప్పుడు, ఎత్తుకు పై ఎత్తు. చూడండి అక్కడ ఏమవుతుందంటే మన రూపీ స్ట్రాంగ్ చేయడానికి ఈయన ప్రయత్నిస్తాడు, తప్పలేదు. ఆయన డాలర్ ట్రై చేస్తాడు, మన వాళ్ళు రూపీ ట్రై. మొన్న 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వరల్డ్ రికార్డు లేకపోతే ఇండియన్ రికార్డులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రైమ్ మినిస్టర్ ఉండేది నెహ్రూ గారి రికార్డు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఆల్రెడీ 6 సార్లు 7 సార్లు ఎన్నికైపోయి పవర్లోనే ఉన్నాడు ఆయన కంటిన్యూగా. ఛాయ్ అమ్ముకునే ఆయన పవర్లో ఉన్నట్టు ఇట్స్ నాట్ ఈజీ జోక్. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే బయటకు వెళ్ళే ఆ ఫైనాన్స్ డాలర్ రూపాయలు ఏదైతే అవుట్ఫ్లో అవుతుందో దాన్ని తగ్గించాలనే దేంతో గోల్డ్ నెక్స్ట్ 1-1.5 year కొనవద్దు అన్నారు. అయితే మనం ఇంగ్లీష్ ఒక ప్రావర్బ్ చెప్తాను, రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్,
లైక్ నవీన, రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్ లైక్ రామేశ్వరరావు, రైట్? అయితే ఈ 32,000 టన్నుల బంగారం సపోజ్ అందరూ మారలేదు, ఒక 20% మారారు అంటే ఎన్ని వేల డాలర్స్ మీరు? ఎస్ 32,000 ఆ 20% అంటే ఆల్మోస్ట్ 6.5 అంటే 6,500 టన్నులు. ఆ డబ్బు అయితే వెళ్ళదు కదా, అదే ఆయన ఐడియా. రెండో 100% ఆయనకి తెలుసు, రూల్స్ పెట్టినాడికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు, ఎంతో కొంతమంది ఉంటారు కదా అలా. రెండోది పాత గోల్డ్ని రీడిజైన్ చేసుకోమన్నాడు, అంటే అప్పుడు కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్ళదు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక వీక్ పాయింట్ ఉంది, బయట చెప్పవచ్చో చెప్పకూడదు, ఫ్యాషన్. నా ప్యాషన్ నేను ప్రొఫెషన్గా క్రియేట్, మీ ఫ్యాషన్కి వెళ్తే డబ్బులు అవుతాయి. దాన్ని ఓల్డ్ జ్యువెలరీ లాకర్లో పెట్టుకునే బదులు మీరు రీడిజైన్ చేసుకుని నేను ప్రతి 3 నెలలు మనం పెళ్లిలో తప్ప అన్నింటిలో ఆల్టర్, పెళ్లికి తప్పదు కాబట్టి రూల్, ఒకటే భార్య ఒకటే భర్త ఉండాలి కదా రూలు. మామూలుగా అయితే మిగతా వాళ్ళు కొంతమంది రూల్స్. ఇక్కడ ఈ డిజైన్ మార్చుకోవడం, కొత్త బంగారం కొనుక్కొని 30% వేస్ట్ చేసుకునే బదులు ఈ పాత బంగారాన్ని మీరు రీడిజైన్ చేసుకుని అదే వాడు. సో ధరలు మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయని అంటున్నారు ఫైనల్ గా. కొంతకాలం పెరుగుతుంది, అది వార్ సిచ్యువేషన్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ బట్టి ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ మేబీ ఆఫ్టర్ 6 months ఆర్ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ రేట్లు కరెక్షన్ అవుతాయి, తగ్గుతాయి. అత్యవసరం అయితేనే కొనుక్కోమని చెప్తున్నారు ఎనలిస్ట్గా. అత్యవసరం కాకపోతే కొనుక్కోవద్దు, లేదా ఇతర రూపంలో బాండ్స్ కొనుక్కోమన్నాడు, లేదా రకరకాల రియల్ ఎస్టేట్, డిజిటల్ వేలో గోల్డ్ డిమానిటైజేషన్ కూడా వస్తుంది, నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. సో మనీ డిమానిటైజేషన్ అయినప్పుడు ఎంత చేంజ్ వచ్చిందో తెలుసు, గోల్డ్ డిమానిటైజేషన్ కూడా ఉంది. అక్కడ మీరు పెట్టిన గోల్డ్ కరిగించేస్తారు, యాజ్ ఇట్ ఈస్ ఉంచారు, అది సపరేట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. సో రేట్లు ఇప్పుడైతే కొనడానికి మంచి సమయం కాదు అని నేను అంటున్నాను. రానున్న రోజుల్లో కరెక్షన్ అవుతుంది, 20% అవుతుంది. నాకు తెలిసి 1,10,000 దాకా పడేచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పడుతూనే ఉంది, సూచనలు కనిపిస్తున్నాయి 10% ఇటు. యుద్ధం కనుక జల్దీ అయితే జల్దీ తగ్గుతుంది, యుద్ధం ఇంకా ప్రొలాంగ్ అయితే కొద్దిగా బీభత్సం అవుతుంది. థ్యాంక్ యూ.